మధ్యకాలంలో అంటే గవర్నమెంట్ మారినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ ఇష్యూ వచ్చినా కేటీఆర్ గారి పేరే వినిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి లక్షల భూముల పోరాటమా, లేదంటే భూముల సేకరణ, లేదా కలెక్టర్ మీద హత్యాయత్నమా, ఏదన్నా తీసుకున్నా అన్నిట్లో కేటీఆర్ గారి పేరే వినిపిస్తుంది. ఏంటి అంతా రేవంత్ రెడ్డి గారికి నా మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నిటి కలబోతా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో నిజంగా కూడా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర అధినేతగా, రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా విఫలమయ్యారు. అన్ని రంగాల్లో విఫలమయ్యారు, ఒక్కటని కాదు. ముఖ్యంగా ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఈరోజు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కనిపెట్టుకోలేని ఆయన పరిస్థితిలో ఉన్నారంటే నిజంగా కూడా చాలా బాధాకరం. ఈ లగిచెర్ల అని మీరు ఏదైతే ప్రస్తావించారో అక్కడ భూసేకరణకు సంబంధించి దాదాపుగా గత 9 నెలలుగా పోరాటాలు సాగుతూ ఉన్నాయి. అక్కడి రైతులు, ముఖ్యంగా అందరూ గిరిజనులు, వాళ్ళకి ఏ ఒక్కరోజు కూడా ఏనాడు కూడా ఒక అధికారి కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ వారి దగ్గరికి పోయి ఏ కారణం చేత మీ భూములు అడుగుతున్నాం, ఎందుకు అడుగుతున్నాం, దానివల్ల మీ కొనుగోలు ప్రయోజనం ఏంటి, మార్కెట్లో మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అంటే ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. మరి అక్కడ 3 ఎకరాలున్న చిన్న రైతులు, గిరిజన రైతులు, వారికి వారి భూమే జీవనాధారంగా బతికేవాళ్ళు, వాళ్ళకి ఏదీ చెప్పకుండా మేము హుకుం జారీ చేస్తున్నాము మీరు ఇవ్వాలి అనే ఒక నియంతృత్వం, దీన్ని నిరసిస్తూ 9 నెలలుగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి అయ్యారు, సరే ఆయన బిజీగా ఉన్నారనుకోవచ్చు. జిల్లా మంత్రి గారు పట్టించుకోలేదు, పరిశ్రమల మంత్రి పట్టించుకోలేదు, కొన్ని కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా బాధ్యత కలిగిన వ్యక్తులు ఉండి వాళ్ళన్నా కనీసం తీసుకెళ్లి విషయం ముఖ్యమంత్రికి చెప్పలేదు. దానివల్ల ఏమైంది, చిలికి చిలికి గాలివాన అన్నట్టు ఈరోజు చివరికి నిరసన హింసాయుతంగా మారే పరిస్థితి వచ్చింది. నిజంగా నిన్న జరిగిన సంఘటన డెఫినెట్గా బాధాకరం, అది ప్రజాస్వామ్యంలో వాంఛనీయం కాదు. కానీ బాధాకరం, ఇంకా బాధాకరం ఏంటంటే ఈ రకమైన నియంతృత్వ పోకడలు, మేము చెప్పాము, హుకుం జారీ చేశాము కాబట్టి మీరు భూములు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, ఇది తప్పకుండా ప్రజాస్వామికవాదులు ఎవరైనా కూడా నిరసించాల్సిందే. తప్పకుండా దీనికి ప్రభుత్వం కూడా ప్రతిఫలం చెల్లించాల్సి వస్తుంది. అంటే దేశ చరిత్రలో బీహార్లో చూసాం, ఒక కలెక్టర్ని ఆ రోజు ఇలాంటి ఒక దాడుల్లోనే ప్రజల దాడిలోనే ఒక కలెక్టర్, అందులో తెలుగు కలెక్టరే కృష్ణయ్య గారు అనుకుంటా పేరు, ఆయన చనిపోయారు. మళ్ళీ ఇక్కడ ప్రతీక్ జైన్ మీద హత్యాయత్నం, దాని వెనక మీరున్నారు అని అనేది నిన్న ఆ రిమాండ్ రిపోర్ట్లోనో లేదా ఈరోజు నరేందర్ రెడ్డి గారు రిమాండ్ రిపోర్ట్లోనో వీటిల్లో తీసుకొచ్చారు. ఏంటి దాన్ని ఎలా చూడాలి మనం? టర్కీలో ఒక సామెత ఉందండి, ఎలెక్ట్ క్లౌన్ ఎక్స్పెక్ట్ సర్కస్ అని. ఒక క్లౌన్ని ఎలెక్ట్ చేస్తే సర్కసే వస్తుంది మీకు అని. నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. ఇది నేను ఊరికే అనట్లేదు, ఏదో అక్కస్తో అనట్లేదు. మీరు చూస్తే నిన్నటి సంఘటన తర్వాత కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు ఏం చెప్తున్నారు, నా మీద దాడి జరగలేదు, దాడి అనే పదం వాడొద్దు అని స్వయంగా ఆయనే వచ్చి వికారాబాద్ కలెక్టరేట్లో అక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు బయటకు వచ్చి నిరసన చెప్తుంటే వారికి చెప్పారు. ఒకవైపు జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆయన, జిల్లా మేజిస్ట్రేట్ కూడా ఆయనే, అంత స్పష్టంగా ఆయన చెప్తుంటే ఈ జిల్లా ఎస్పీ గారు, ఆయన పేరు ఏదో ఉంది, నారాయణ రెడ్డి ఏదో ఉంది, ఆయన ఓవర్ యాక్షన్ అంటే మాకు అర్థం కావట్లేదు. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఏమో దాడి జరగలేదని చెప్తాడు, ఈ నారాయణ రెడ్డి అనేటి ఆయన 55 మందిని అరెస్ట్ చేసి అందులో టీఆర్ఎస్ వాళ్ళు 21 మంది ఎవరు అని చెప్పి ఆ కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడితో కూర్చొని ఫోటోలు గుర్తించి వారిని ఎంపిక చేసి మిగతా వాళ్ళని వదిలిపెట్టి ఆ 21 మందిని చిత్రహింసలు పెట్టి దగ్గర ఉండి ఎస్పీ గారు కొట్టించడమే కాకుండా రిమాండ్ రిపోర్టు అని రేవంత్ రెడ్డి చెప్పిన అడ్డగోలు వ్యవహారం అంతా రాసి ఇదేదో దాడి జరిగింది, దాడి వెనకాల కుట్ర వెనుక కేటీఆర్ అంటూ ఒక సినిమా స్క్రీన్ ప్లే రాసినంత డీటెయిల్గా రాశారు. నేను అడుగుతా ఉన్నా మేడం, ఒకటి చెప్పండి మీరు నాకు. ఒక జిల్లాలో ఇద్దరు ముఖ్యమైన ఉన్నతాధికారులు ఉంటారు, ఒకరు ఎస్పీ గారు, ఒకరు కలెక్టర్ గారు. వాళ్ళిద్దరికీ సయోధ్య లేకపోతే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో, సొంత జిల్లాలో దీన్ని సర్కార్ అనాలా, సర్కస్ అనాలా? నేను ఏమనాలి? అందుకే అంటున్నాయి, ఎలెక్ట్ క్లౌన్ ఎక్స్పెక్ట్ సర్కస్. రేవంత్ రెడ్డి లాంటి తుగ్లక్ చేతిలో ఈరోజు నిజంగా కూడా తెలంగాణలో ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా పాలన మారిపోయిన మాట వాస్తవం. కానీ కేటీఆర్ గారు జనరల్గా కేటీఆర్ గారు అనగానే ఒక డెవలప్మెంట్ గుర్తొస్తుంది. డెవలప్మెంట్ అనేది భూసేకరణ లేకుండా సాధ్యమా? ఎందుకు మీరు కూడా డెవలప్మెంట్ను వ్యతిరేకిస్తున్నారు? భూసేకరణ అనేది అర్థవంతంగా జరగాలి, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా జరగాలి. మీరు ఒక్క విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటుంది మేడం అంటే, మనం గతంలో చెప్పిన మాటలే చివరికి మళ్ళీ మనం వెంటాడతాయి. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బట్టి విక్రమార్క, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళే కదా ముచ్చర్లలో ఫార్మాసిటీ పెడతానని కేసీఆర్ గారు భూసేకరణ చేస్తుంటే, ఫార్మా అంటేనే పొల్యూషను, ఫార్మా అంటేనే విషం,
మీ జీవితాల్లో, మీ ఇళ్లలో, మీ గ్రామాల్లో విషం నింపుతున్నాడు కేసీఆర్ అని వాళ్ళ మనసులో విషం నింపింది వీళ్ళు కాదా? కేవలం కేసీఆర్ గారు 14,000 ఎకరాల భూసేకరణ చేసి ఫార్మాసిటీ కడతాను అని చెప్పినందుకు అక్కస్సుతో కేసీఆర్ ఎడ్డమంటే మనం తెడ్డమనాలి అని ఒకే ఒక్క ఆలోచనతో ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని ప్రకటించి 20 ఫార్మా విలేజ్లు పెడతానని ప్రకటించారు. నేను అడుగుతా ఉన్నా మేడం మిమ్మల్ని, మీరే కదా ఫార్మా అంటే పొల్యూషన్ అని చెప్పింది, మీరే కదా ఫార్మా అంటే విషయం అని చెప్పింది, మళ్ళీ మీరే కొడంగల్కి తీసుకొస్తే ఏమని చెప్పి కన్విన్స్ చేయాలి మీరు ప్రజలకి? ఇవాళ వచ్చిన గిరిజన రైతుల్ని మీరు కూడా చూశారు. ఆ గిరిజన రైతు ఆడబిడ్డలు వాళ్ళకు కనీసం అసలు ఏమీ తెలియదు, అమాయకులు. వాళ్ళను పట్టుకొని ఇవాళ వాళ్ళేదో యాంటీ డెవలప్మెంట్ అని వాళ్ళకు కూర్చోబెట్టి మాట్లాడితే, అమ్మా మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, అమ్మా మీ భూములకు సరైన ధరలు ఇస్తాం, అవసరమైతే మీకు ఇంటి స్థలాలు ఇస్తాం, ఇవన్నీ మేము చేశాం. ముచ్చర్ల ఫార్మాసిటీలో చేశాం. కాళేశ్వరం లాంటి అంత పెద్ద ప్రాజెక్టు కడితే మా హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఒక్కొక్క రిజర్వాయర్ కాడ 50 సార్లు 60 సార్లు పోయాడు. వీళ్ళ దానిలో ఒక్క మంత్రికి తీరికలేదండి. పరిశ్రమల మంత్రికి తీరికలేదు, జిల్లా మంత్రికి తీరికలేదు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, ఎవడి పార్టీకి వాడు మొత్తం విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. మేము వీఆర్ నాట్ యాంటీ డెవలప్మెంట్, వీఆర్ యాంటీ పీపుల్ పాలసీస్ ఏవైతున్నాయో వాటికి వ్యతిరేకం. మీరు కొడంగల్ అయితేనేమి, ఈరోజు సంగారెడ్డిలో నాల్కల్ అయితేనేమి, అక్కడ జరుగుతున్న ప్రజాందోళనల విషయంలో మీరు ఇంత ఉదాసీనంగా ఉంటే ఎట్లా? మీరు మాట్లాడండి, పిలవండి, చర్చించండి, ప్రజల అనుమానాలు ఏమైనా నివృత్తి చేయండి. చేసిన తర్వాత ప్రజలు తప్పకుండా సహకరిస్తారు. మేము ప్రతిపక్షాలు అడ్డుపడ్డా, మేము కుట్రలు చేసినా ప్రజలు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు పిలిచి మాట్లాడితే వింటారు. ఎందుకు వినరు? కానీ ఆ ప్రయత్నమే జరగట్లేదు కదా. ఇప్పుడు ఒకవేళ ప్రస్తుతం జరుగుతున్న లక్చర్ల భూముల ఇష్యూలో 2013 నాటి భూసేకరణ చట్టం ప్రకారం కనుక సేకరించి ఫార్మాసిటీ తీసుకొస్తే మీకు అభ్యంతరం లేదా? నేను ఒకటే చెప్తాను మేడం, అభ్యంతరం మీకో నాకో ఉంటే కుదరదు. మీకు నాకు ఇష్టం ఉన్నా కుదరదు. ఎవరైతే రైతు భూమి కోల్పోతున్నాడో వారికి మీరేం అష్యూరెన్స్ ఇస్తారు? ముఖ్యమంత్రి గారు చెప్పాలి, కూర్చోబెట్టి ఆయనే మాట్లాడాలి. ఎందుకు మాట్లాడరండి? ఆయన స్థానిక ఎమ్మెల్యే కూడా. అసలు కనీసం 9 నెలలు పోరాటం చేస్తుంటే మాట్లాడరా? ఇంత అహంకారం, ఇంత నియంతృత్వం. ముఖ్యమంత్రి గారి సోదరుడు వచ్చి బెదిరిస్తాడు. ఏమని? ఫోన్లో మీరు చూడండి, ఆడియో క్లిప్ కూడా వినండి. తన్ని తీసుకుంటాం ఎవడన్నా అడ్డం పడితే. ఎవడండి ఆయన? ఒక వార్డు మెంబరా, ఎంపీటీసీయా, సర్పంచా, కౌన్సిలరా? ఏంటి ఆయన? అంటే ఎంత అహంకారం. నిన్న కూడా ఇంత ఇన్సిడెంట్ జరిగితే ఈ పెద్ద ఆయన, ఈ మహానుభావుడు పోయి ఆడ చెప్తున్నాడు 200 మంది మూకనేసుకొని అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన పార్లమెంట్ సభ్యురాలనేమో అక్కడ ఊరికి రానియలేదు, డికే అరుణగారు బీజేపీ ఎంపీ. కానీ ఏ హోదా లేదు. ఓ రాజ్యాంగేతర శక్తి తిరుపతి రెడ్డి, ఆయన పోయి అక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఫార్మాస్ ఖచ్చితంగా ముందుకు పోతుంది, ఎవరు దీని వెనకాల ఉన్న అంత చూస్తాం. అసలు ఎవరు ఆయన? ఆయనకి ఏం అధికారం ఉంది? షాడో ముఖ్యమంత్రా, డిఫాక్టో ముఖ్యమంత్రా? కేవలం ముఖ్యమంత్రిగా అన్నైతే ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తారా? ఇవాళ ప్రజలు అనుకుంటుంది ఒకటే, కొడంగల్లో ముఖ్యమంత్రి గారి అల్లుడి కంపెనీ కోసం భూసేకరణ జరుగుతోంది. మా భూములు ఏవైతే ఇవాళ ధరలు పెరిగినాయో వాటిని చౌకగా లాగేసే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే ప్రజలు ఇంట్రెస్ట్ అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి కన్విన్స్ చేసేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు. బెదిరిస్తాం, లాక్కుంటామంటే ఇది ప్రజాస్వామ్యం. మేము ప్రధాన ప్రతిపక్షం, మాట్లాడకుండా ఎందుకుంటామండి? తప్పకుండా మాట్లాడతాం, తప్పకుండా నిరసన చెప్తాం. ప్రజల్ని ఒప్పించి మెప్పించి ముఖ్యమంత్రి గారు తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు, ప్రజలు ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం? పీస్ఫుల్గా ఒక గ్రామ సభ జరపడానికి కలెక్టర్ వెళ్ళినప్పుడు అక్కడ అల్లరి చేయండి లేదా అరాచకం సృష్టించండి అని చెప్పి ఒక టీఆర్ఎస్ కార్యకర్తకి నరేందర్ రెడ్డి ద్వారా మీరు ఆదేశాలు ఇచ్చారు అని అనేది మొత్తం ఆధారాలతో సహా ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. దాని మీద కేటీఆర్ గారు అరెస్ట్ కూడా తప్పదంటున్నారు. ఏంటి? ఆధారాలు లేవు, ఏ ఆధారాలు లేవు. వాస్తవం చెప్పాలంటే ఈరోజు రిమాండ్ రిపోర్ట్ అంతా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తయారైన ఒక తప్పుల తడక అని చెప్పి ఇప్పుడే మా మాజీ శాసనసభ్యుడు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్, పార్టీ ఇన్ఛార్జి నరేందర్ రెడ్డి గారు ఇప్పుడే మెజిస్ట్రేట్ గారికి రాసిన ఉత్తరాన్ని కూడా రిలీజ్ చేశారు. రిమాండ్ రిపోర్ట్లో నేనేదో ఒప్పుకున్నట్టు, నేనేదో చెప్పినట్టు వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, దయచేసి దీన్ని విశ్వసించవద్దు అని జడ్జి గారికి ఆయన మొరబెట్టుకున్నాడు. అంటే ఎంత దుర్మార్గం అంటే కలెక్టర్తో విభేదిస్తారు ఎస్పీ గారు. ఇవాళ ఆయన మా శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు చెప్పినట్టు రాస్తారు. ఇంతకంటే అరాచకం ఉంటుందండి. ఈ అన్నింటికి మించి ఆ 21 మందిని ఎవరైతే అరెస్ట్ చేశారు, ఎట్లా చిత్రహింసలు చేస్తారండి? వాళ్ళ తల్లులు, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు, లేడీస్ అందరూ వచ్చి ఏం చెప్తున్నారు? కాళ్ళు, చేతులు, మోకాలు చిప్పలు విరిగిపోయేలా కొట్టారు, భయపెట్టారు, వస్తే ఉరిశిక్ష వేస్తామంటున్నారు తప్పించుకున్న వాళ్ళని. ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా? కొడంగల్లో ఏమన్నా రేవంత్ రెడ్డి గారిది వేరే రాజ్యాంగం నడుస్తూ ఉందా? ఇది మా ఆవేదన, ఇది మా ప్రశ్న. దీనికి నేను ఇంకొక మాట అడుగుతున్నాను. దీనిలో ఏదో మేము కుట్ర చేసామంటారు. ఇవాళ మీరు వాళ్ళ ముంగట నేను అడిగాను, మీరు కూడా ఉన్నారు, మేమేమైనా డబ్బులు ఇచ్చామా, కుట్ర చేసామా, చెప్పండి అమ్మా, మీరు అందరి ముందు చెప్పండి అంటే వాళ్ళు చెప్తున్నారు మా భూములు పోతున్నాయి,
మాకున్న ఆధారమే అది, ఎందుకు ఇస్తాము, సావనైనా చేస్తాం కానీ ఇవ్వము అని వాళ్ళు చెప్తున్నారు. ఎవరు మాట్లాడాలండి వారితో? ఇంకోటి, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో సహజంగా ఏముంటుంది, డెవలప్మెంట్ జరుగుతుందని ఒక ఆకాంక్ష ఉంటుంది. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మేము దూరి కుట్ర చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పరిస్థితి వస్తే ఇంకా ఈ ముఖ్యమంత్రికి ఏం కంట్రోల్ ఉన్నట్టు, ఆయన పార్టీకి ఏం కంట్రోల్ ఉన్నట్టు ఆ నియోజకవర్గం మీద నాకు అర్థం కాదు. అయినా ఇంత స్పష్టంగా వాస్తవాలు కనబడుతుంటే దాన్ని ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి మేము మసిబూసి మారేడుకాయ చేస్తామంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? నమ్మరు కదా. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య ఒక మాట అన్నారు, రాజకీయాలు ఉంటే నాతో చేయండి, నా జిల్లాతో చేయొద్దు, నా జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దు, పాలమూరు ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతోంది, అడ్డుకోవద్దు అని. ఈరోజు కొడంగల్ విషయంలో లేదా కొడంగల్ ప్రాజెక్టు విషయంలో, కొడంగల్కి సంబంధించి రాజకీయాలు ఎవరు చేస్తున్నారండి? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది ఆ జిల్లా యొక్క పూర్తి స్థాయి స్వరూపాన్ని మార్చే ప్రాజెక్టు. అది పూర్తి చేసింది 90% మేము. ఈయన ఇప్పుడు 10% పూర్తి చేయాలి. మేము ఇల్లంతా పెట్టాము, ఆయన వచ్చి గోడలకు సున్నాలేయాలి, అంతే ఆయన చేయాల్సింది. అది చేయట్లేదు ఆయన. ఎందుకు? కేసీఆర్ గారికి పేరు వస్తుందని చేయట్లేదు. ఎవరు చేస్తున్నారు రాజకీయం? జిల్లాకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఆయన తాలూకా కొడంగల్లు నారాయణపేట, అది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే దాన్ని కట్ చేసి, శ్రీశైలం నుంచి నీళ్ళు ఇచ్చే వెసులుబాటు ఉంటే దాన్ని కట్ చేసి జూరాలలో ఎక్కడైతే నీటి లభ్యత లేదో అక్కడి నుంచి పెట్టి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రతిపాదన ఉంటే దాన్ని తీసేసి తొలగించి 1,00,000 ఎకరాలకు మాత్రమే కుదించి రేటు పెంచి కాస్ట్ పెంచి ఎవరు రాజకీయం చేస్తున్నారండి? అది కూడా ఎవరికి ఇచ్చారు మీరు? సుంకిశాలలో మొన్న అక్కడ జరిగిన ఒక ప్రమాదానికి కారణమైన కంపెనీ మెగా ఇంజనీరింగ్, ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలని చెప్పి, ఆ కంపెనీకి వేరే పనులు అప్పగించొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉన్న మున్సిపల్ శాఖలో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఈరోజు అదే కంపెనీకి టెండర్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో కట్టబెట్టింది ముఖ్యమంత్రి గారు కాదా? కేకు కోసినట్టు ఇవాళ రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మెగా ఇంజనీరింగ్కు 2 ముక్కలు చేసి ఇచ్చి ఎల్ఎన్టీని ఎన్సీసీని డిస్క్వాలిఫై చేసి ఇవాళ అవినీతికి పాల్పడుతుంది ముఖ్యమంత్రి కాదా? ఎవరు రాజకీయం చేస్తున్నారండి? 5 మెడికల్ కాలేజీలు జిల్లాలో పెట్టింది మేము. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెట్టింది మేము. వలసల జిల్లాని రివర్స్ మైగ్రేషన్ జిల్లాగా చేసింది మేము. ఇవాళ మాకు రేవంత్ రెడ్డి వచ్చి నీతులు చెప్తే మాకు పట్టించుకునే అవసరం లేదు. అమర్ రాజా బ్యాటరీస్ లాంటి కంపెనీని 9,500 కోట్ల పెట్టుబడి పెట్టిన కంపెనీని దివిటిపల్లికి మహబూబ్నగర్ పక్కన తెచ్చింది మేము. కొత్తగా 5 జిల్లాలు ఏర్పాటు చేసింది మేము. 8 లక్షల ఎకరాల సాగులోకి తెచ్చింది మేము. మాకు ఈ ప్రబుద్ధుడు వచ్చి మాకు బుద్ధులు చెప్తానమే కదా, నీతులు చెప్తానంటే మాకు ఈయన పార్టీయే కదా గతంలో మహబూబ్ నగర్ని వలసల జిల్లాగా మార్చింది. ఈయన గతంలో ఉన్న పార్టీ, ఈ రోజు ఉన్న పార్టీ, ఈ 2 పార్టీలే ఆ మహబూబ్ నగర్ కరువు ప్రాంతంగా వలసల జిల్లాగా మారడానికి టీడీపీ కాంగ్రెస్ ఈ 2 కారణం. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ పాలనలో మహబూబ్ నగర్ జిల్లా ఫ్లరిష్ అయింది, అద్భుతమైన అభివృద్ధి సాధించింది. చెప్పాలంటే చాలా ఇంకా చేసాము, దాని గురించి చెప్పాలంటే టైం పడుతుంది. ఇక మెగాకి సంబంధించి మీరు ఈరోజు అన్నారు బ్లాక్ లిస్ట్లో పెట్టారనని, కానీ ఉద్యమ సమయంలో మొత్తం మెగాకి సంబంధించి మీరు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ రోజు కేసీఆర్ గారు కానీ మీరు కానీ మెగాకి వ్యతిరేకంగా ఆ రోజు స్టేట్మెంట్ ఏం చెప్పామండి మేము? ఆ రోజు అంటే పొరబడ్డట్టున్నారు. ఆ స్టేట్మెంట్లు ఇచ్చింది రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్లలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట ఏంటి అంటే, మెగా ఇంజనీరింగ్ అనే కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నాడు, ఆంధ్ర కాంట్రాక్టర్ అన్నాడు. తెలంగాణ బిడ్డల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రంలో ఒక ఆంధ్ర కాంట్రాక్టర్ ఇవాళ సుసంపన్నుడైనాడని చెప్పాడు. ఆ రోజు అల్లమైన మెగా ఇంజనీరింగ్ ఇవాళ బెల్లం ఎట్లా అయింది రేవంత్ రెడ్డికి? ఆ రోజు ఏ మెగా ఇంజనీరింగ్ని అయితే దూషించాడో, మమ్మల్ని అవినీతి పరులను ఆరోపించాడో, ఇవాళ వాళ్ళని ఎందుకు నెత్తికెత్తుకుంటున్నాడు? ఆయన సొంత డిపార్ట్మెంట్లో బ్లాక్ లిస్ట్ చేయమని రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ని ఎందుకు తొక్కి పెడుతున్నాడు? ఆయన సొంత కాంగ్రెస్ పార్టీ పేపర్లో వచ్చినది, నేను చెప్పడంలా, వెలుగు అనే పేపర్లో రాసినారు బ్లాక్ లిస్ట్ చేయాలని చెప్పి. సుంకిశాల కాంట్రాక్టర్పై చర్యలు ఏవి అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. సుంకిశాల కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవడంలో మీకున్న ఇబ్బంది ఏంటి? మీకున్న మొహమాటం ఏంటి? ఎందుకు ఆయన ఇచ్చే డబ్బుల మూటలకు ఆశపడా, లేకపోతే ఆయనకు దాసోహం అంటున్నారు? దేనికి వెనకపోతున్నారు మీరు చెప్పమనండి. కానీ మీరు కూడా ఆ రోజు మెగాకి మొత్తం ఇచ్చారు కదా చాలా వరకు. కాళేశ్వరంలో ఒక పార్ట్, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఈ చివరికి బస్సులు కూడా, ఎందుకంటే ఇరిగేషన్ నుంచి బస్సుల్లోకి మెగా వచ్చినప్పుడు అక్కడ వరకు కూడా మనం ఆ రోజు కూడా ఇచ్చారు. మెగా ఇంజనీరింగ్ విషయంలో మా వైఖరి మొదటి నుంచి స్పష్టంగానే ఉంది. ఏ బిజినెస్ విషయంలోనే స్పష్టంగానే ఉంది. మేమేం చెప్పామండి, ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళకి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సడన్గా రేవంత్ రెడ్డి గారి వైఖరి మారిపోయింది. మా వైఖరి ముందెట్లుందో తర్వాత అట్లే ఉంది, మాదేం మారలా. ఎల్ఎన్టీ, మెగా, ఎన్సీసీ, అసలు తెలంగాణలో 10 ఏళ్లలో కేసీఆర్ గారి గవర్నమెంట్లో పని చేయని ఒక సంస్థ ఉందా భారతదేశంలో? మీరు చెప్పండి నాకు. ఫలానా సంస్థ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ దాదాపు 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టాం,
34-35 వేల కోట్లతో మిషన్ భగీరథ చేశాం. సీతారామ ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి పోతుల పథకం, ఇన్ని ఇంజనీరింగ్ వర్క్స్ అవుతున్నప్పుడు సహజంగానే నవయుగ ఇంకా ఎన్నో కంపెనీలు, ఒకటి కాదు ఇన్ని కంపెనీలు పనిచేసాయి. ఒక మెగాకు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ మేమేమి ఇవ్వలేదు. కానీ ఎవరైతే మెగాను ఆనాడు భూతంలాగా చూపెట్టాడో, ఎవరైతే ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి బ్రిటిష్ వాళ్ళతో పోల్చాడో, ఇవాళ ఆయన నెత్తిన పెట్టుకుంటుంటే మేము ప్రశ్నలు అడగడం తప్ప? మేము మెగాకేం ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ఎల్ఎన్టీ పనిచేసింది, మేడిగడ్డ అంతా ఎల్ఎన్టీ చేసింది, మా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎల్ఎన్టీ చేసింది, మా సెక్రటేరియట్ షాపూర్జీ పాలోంజీ కట్టింది. అన్ని మెగాకేం అప్పచెప్పలేదు కదా మేము. వాళ్ళకు కూడా వర్క్లు వచ్చినాయి, అందరితో వచ్చినట్టు వాళ్ళు కూడా వచ్చినాయి. కానీ గవర్నమెంట్ వచ్చిన దాదాపు ఒక నెల కూడా కాదు, వచ్చినప్పటి నుంచి కూడా మీరు వెంటనే కొన్నాళ్ళు వేచి చూడడం, అది కాకుండా వచ్చినప్పటి నుంచే విమర్శలు స్టార్ట్ చేశారు కదా. అవకాశాలు మేము స్టార్ట్ చేయలేదండి. నిజానికి మా బాస్, మా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, కొత్తగా వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, మనం మాట్లాడితే అక్కస్తో మాట్లాడినట్టు ఉంటుంది, ఒక 3-4 నెలలు ఏం మాట్లాడకండి, నిర్మాణాత్మకంగా ఉండండి, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, 100 రోజులు అన్నారు కదా, 100 రోజులు గమ్మున ఉండండి అని చెప్పారు. మేము నిజంగా కూడా చాలా మౌనంగా ఉన్నాం, నిర్మాణాత్మకంగా ఉండాలని ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం కాగానే ఒంటి కాలుతో మా మీద లేచి శ్వేతపత్రం అని చెప్పి పనికిమాలిన తప్పుల తడగలాంటి రిపోర్ట్లు తెచ్చి రాష్ట్రం అప్పుల పాలైపోయింది, విధ్వంసం అయ్యింది, అట్లా ఇట్లా అని చెప్పేసి కేసీఆర్ గారిని దూషించడం మొదలు పెడితే మేము ప్రేక్షక పాత్ర అయితే పోషించలేం కదా. వాళ్ళు శ్వేతపత్రాల పేరిట డ్రామా మొదలు పెడితే మేము కూడా శ్వేతపత్రం అని బయటికి తీసాం. మేము స్వేదాన్ని చిందించి 10 ఏళ్ల పాటు తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేసామో మేము చెప్పాం తప్ప, వాళ్ళు చెప్తున్న మాటల్లోని డొల్లతనాన్ని బయటపెట్టినాం తప్ప, వాళ్ళు చేస్తున్న విమర్శలకు మేము ప్రతి విమర్శ చేశాం తప్ప, వాళ్ళకు ఓపిక లేదు. కేసీఆర్ గారిని దూషించడమే లక్ష్యంగా, కేసీఆర్ గారిని భూతంలాగా చూపెట్టి 6 గ్యారెంటీలు ఎగ్గొట్టడమే లక్ష్యంగా. ఎందుకంటే అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చారు, నోటికి ఏమొస్తే అది వాగారు. ఇప్పుడు మరి నిలబెట్టుకునే పరిస్థితి లేదు, వాళ్ళకు కూడా అర్థమైపోయింది. తప్పించుకోవడానికి కుంటి సాకులు ఎత్తుకుతున్నారు. అట్లాంటప్పుడు మేము ఏం చేయాలి? గమ్మునుండాలా? తప్పకుండా ప్రజలకి 100 రోజుల్లో ఇస్తామని మేము చెప్పమన్నామా? ఎవరు చెప్పమన్నారు? వాళ్ళని 100 రోజుల్లో ఇస్తామని అఫిడవిట్లు ఎవడు రాయమన్నాడు? 100 రోజుల్లో ఇస్తామని గ్యారంటీ కార్డులు ఎవడిమ్మన్నాడు? ఇచ్చింది వాళ్ళు. మరి ఆ రోజు బట్టి విక్రమార్కని ఎవరు అడిగారు ఒక టీవీ ఛానల్లో, ఏమండి మీరు చాలా వాగ్దానాలు చేస్తున్నారు, మరి ఎట్లా చేస్తారని. మాకు మొత్తం అవగాహన ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, చేసి చూపెడతాం అని డైలాగులు పెట్టాడు. ఈయనే కదా అసెంబ్లీలో ఉంది ఎల్పీ లీడర్గా. ఆయన బడ్జెట్ చూడలేదా? ప్రతి సంవత్సరంలో బడ్జెట్లో ఏముంది ఏం లేదు తెలియదా? ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియదా? ఇవాళ వచ్చి అప్పులు అంటూ తప్పుడు కూతలు కూస్తే మరి మేము గట్టిగా మాట్లాడిపోతే, మేము చెప్పకపోతే, సమాధానం చెప్పకపోతే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం కదా. కేటీఆర్ గారికి ఒక పర్సనల్ క్వశ్చన్. రైట్, ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్, తర్వాత డ్రగ్స్, ఫార్ములా ఈ, ధరణి, చివరికి లక్షర్ల భూములు, ఈ అన్నింటిలో కేటీఆర్ గారు అరెస్ట్, ఎందుకంటే ప్రతి ఇష్యూ వచ్చినప్పుడల్లా కేటీఆర్ గారు అరెస్ట్ అవుతున్నారు అంటున్నారు కదా. ఈ 5 ఇష్యూస్లో కేటీఆర్ గారు ఏ విషయంలో అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది? నేను ఒకటే చెప్తున్నా మేడం, అసమర్థుడి జీవనయాత్ర అని ఒక బుక్ ఉంది, గోపీచంద్ గారిది, అద్భుతమైన పుస్తకం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అది అతికినట్టు సరిపోతుంది ఆ టైటిల్. ఎందుకంటే ఒక అసమర్థ ముఖ్యమంత్రి, అన్ఫిట్ సీఎం, ఆయన శాడిజాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసి ఇప్పుడు 11 నెలలుగా గవర్నెన్స్ మీద దృష్టి లేదు వాళ్ళకి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలన్న దాని మీద సోయి లేదు. కేవలం ఒక్కటే టార్గెట్, కేసీఆర్ గారిని ఈ పార్టీని ఎట్లా ఫినిష్ చేయాలి. దానికి బీజేపీ సహకారం కూడా దివ్యంగా తీసుకుంటున్నారు. బీజేపీ వీళ్ళు కలిసిపోయి ఆర్ఎస్ బ్రదర్స్ అనే పేరు కూడా వచ్చింది కొత్తగా మార్కెట్లో, మీకు తెలుసో లేదు, రేవంత్ సంజయ్ బ్రదర్స్ అని. ఎంత చక్కగా కోఆపరేట్ చేసుకుని పనిచేస్తున్నారంటే ఇద్దరు, ఒకటే టార్గెట్, కేసీఆర్ని ఈ పార్టీని ఫినిష్ చేయాలి, ఏదైనా సరే, తర్వాత మనం కొట్లాడుకోవాలి. నేను అడుగుతా ఉన్నాను, మీరు చెప్పండి నాకు, ఎట్లా తయారైందంటే వ్యవహారము, హెడ్లైన్ మేనేజ్మెంటు, డెడ్ లైన్ మేనేజ్మెంటు, మీడియా మేనేజ్మెంటు, ఏదో డిస్ట్రాక్షన్, ట్యాపింగు, అది కొన్ని రోజులు టైంపాసు, అదేం అయ్యేది లేదు పోయేది లేదు, కాళేశ్వరం ఇంకొన్ని రోజులు టైంపాసు, ఎలక్ట్రిసిటీ కమిషను ఇంకా కొన్ని రోజులు టైంపాసు. ఈ రకంగా మీరు గమనించినట్టయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టైంపాస్ వ్యవహారాలు, కాలక్షేపానికి పెట్టుకుని ఇవి తప్ప. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్లో కూర్చొని రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 8 గంటల దాకా పత్తాలు ఆడతాడు. ఇప్పుడు కూడా ఉన్నట్టుంది అలవాటు. ఆ పత్తాలు ఆడేటప్పుడు 10 మంది పనికిమాల వాళ్ళు ఉంటారు చుట్టూ, కార్డ్స్ ఆడతారు. వాళ్ళు చెవులు కొరుకుతూ ఉంటారు, కేటీఆర్ ఇది చేశాడు, కేటీఆర్ అది చేశాడు, కేటీఆర్ ఇక్కడున్నాడు అక్కడ. అట్లా కొన్ని అన్ని చెత్తంతా నింపుకున్నాడు ఆయన నెత్తిలో. నింపుకుని ఆయన బలంగా నమ్ముతున్నాడు, నేను డ్రగ్స్ తీసుకుంటానని, నేనేదో అవినీతికి పాల్పడ్డానని. నేను అడుగుతా ఉన్నా అజిత గారు, 11 నెలలు అయింది మీరు ముఖ్యమంత్రి, మీరే కదా ఆరోపణ చేశారు నా మీద. ఓఆర్ఆర్ 1,00,000 కోట్లకి ఇవ్వాల్సింది నువ్వు 7,400 కోట్లకే ఇచ్చేసినావని మాట్లాడినా. ఇవాళ ఎందుకు నీ నోరు మూతపడ్డది? పెట్టు, ఎంక్వైరీ పెట్టు, తీసుకురా 1,00,000 కోట్లు. నేను వద్దన్నా, నేను 7,400 కోట్లు అంటే తప్పన్నావు కదా, రద్దు చేయి, 1,00,000 కోట్లు తెచ్చి చూపెట్టు. అదేవిధంగా కోకాపేట భూముల్లో 10,000 కోట్ల కుంభకోణం అన్నాడు.
రద్దు చేయి, తీసుకురా 10,000 కోట్లు, వద్దన్నానా? పెట్టు ఎంక్వైరీ, ఏం పెడతావు? నేనేమంటున్నాను, ఏదో మాట్లాడడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చింది వాగడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నోరు మూసుకోవడం. నోరు మూసుకున్నామంటే అట్లా కుదరదు కదా. కొత్తగా డైవర్షన్ ఏం చేయాలి? మీడియాలో మీకు 24 గంటల టీవీ ఛానల్ ఉన్నాయి, కొద్దిగా వినోదం అందించాలి కదా. ఒకరోజు డ్రగ్స్. దీపావళి రోజు మా బావమరిది ఇంట్లో ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు భోజనం చేస్తుంటే అందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి, రేవ్ పార్టీ అని చెప్పి హడావుడి. కొద్దిగా ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్, కనీస సంస్కారం ఉన్నవాడు చేసే పని అనేది. ఏం పని చేయాలి ముఖ్యమంత్రి అనేవాడు? ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలి. ఈయనేం చేస్తున్నాడు? ఇందులో వేస్తా, అందులో వేస్తా. నేను అన్నదల్లా ఒకటే మేడం, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాడే అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, అవసరమైతే ఇంకా పోరాటాలు, ప్రత్యక్ష పోరాటాలు, వీటన్నిటికీ తెగించి వచ్చిన వాళ్ళు. సాగరహారంలో కానీ, మిలియన్ మార్చ్లో కానీ, ఎన్నో ఉద్యమాల్లో, సడక్ బంద్లో కానీ ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు. అక్కడెక్కడన్నా ఫైరింగ్ జరిగే ఉన్నాయంటే అప్పుడే పోయేవాళ్ళు. మేము జైలుకు పోయాం, వరంగల్ జైల్లో ఉన్నాను నేను. నాకేం కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, అక్రమ నిర్బంధాలు కొత్త కాదు, జైలు కొత్త కాదు. ఇవాళ కొడంగల్ గిరిజన రైతుల కోసం జైలుకు పోవాల్సి వస్తే గర్వంగా ఫీల్ అవుతా. ఒక్కసారి కాదు, 100 సార్లు పోతా, పేద రైతుల కోసం, గిరిజన రైతుల కోసం. కానీ ఈ చిల్లర మల్లర టాక్టిక్స్తో ప్రజల్ని ఎన్ని రోజులు మభ్య పెడతావు నువ్వు? ఖచ్చితంగా మేము మాత్రం డీవియేట్ అవ్వం. నువ్వెన్ని గేమ్లు ఆడినా మేము ఫోకస్డ్గా ఉంటాం. ఒక్కటే ప్రశ్న అడుగుతాం, 420 హామీలు ఇచ్చావు నువ్వు అధికారంలోకి రావడానికి, ఎప్పుడు అమలు చేస్తావు? 6 గ్యారంటీలు 100 రోజులు అన్నావు, 350 రోజులు అవుతోంది, ఇంకెప్పుడు అమలు చేస్తావు? ఇది మాత్రం వదిలిపెట్టాం. కాంగ్రెస్ పార్టీని వాళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, వాళ్ళ కరప్షన్ను పట్టలు విప్పి నగ్నంగా బజార్లో నిలబెడతాం. కుటుంబ సభ్యుల దోపిడీ, అల్లుడు గారి గిల్లుడు, ఫార్మా కంపెనీలు, వాళ్ళ బావమరిది గారికి అమృతం పంచి కొడంగల్ ప్రజల కాలకుట విషం పంచుతున్న విధానం, వాళ్ళ అన్నగారు అనుముల తిరుపతి రెడ్డి గారు ఏ హోదా లేకపోయినా రాజ్యాంగేతర శక్తిగా స్వైర విహారం చేస్తున్న విధానం, అనుముల జగదీష్ రెడ్డి అనే అడ్రస్ లేని వ్యక్తి 1000 కోట్ల పెట్టుబడికి అనతి కాలంలో ఎదిగిన విధానం, ఇవన్నీ చెప్తుంటే ముఖ్యమంత్రి గారికి మింగుడు పడ్డం లేదు. మూసీలో జరుగుతున్న కుంభకోణం బయట పెడితే ముఖ్యమంత్రికి మింగుడు పడ్డం లేదు. ఏం చేయాలి మరి? గొంతు నొక్కాలి, ఏదో ఒక కేసులో ఇరికించాలి, జైల్లో పెట్టాలి. ఎన్ని రోజులు పెడితే నేను డెఫినెట్గా చెప్తున్నాను మీకు, మేము మాత్రం రాబోయే 4 ఏళ్ళు వీళ్ళని ఇట్లానే తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ఉద్యమిస్తున్నారు. కానీ మూసీ ప్రాజెక్ట్ని మీరు అంటే ఇన్నిసార్లు విమర్శిస్తున్నారు కదా. మూసీ అనేది మీ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ కదా. కేసీఆర్ గారు ఎన్నిసార్లు చెప్పారు మూసీ అనేది మంచిగా అంటే రివైవ్ కావాలి, పునర్జీవనం కావాలి అని చెప్పి. ఎందుకు ఈరోజు అదే ప్రాజెక్ట్ని, మీ ప్రాజెక్టుని రేవంత్ రెడ్డి గారు చేపడితే ఎందుకు అంత వ్యతిరేకిస్తున్నారు? అదే మాకు ఆ ప్రాజెక్ట్ని చేపడితే మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఆయన మేము మూసీ పునరుజ్జీవం అంటే అర్థం ఏంటండి? మూసీ మురికి కూపంగా మారిందే కాంగ్రెస్ వల్ల. తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లనే హైదరాబాద్లోని మూసీ అనే ఒక మహానది మురికి కూపంగా మారింది. మేము వచ్చిన తర్వాత కాదు కదా మారిపోయింది, ఈ దుర్మార్గుల వల్లే అయ్యింది. దాన్ని బాగు చేయడానికి మేమేం చేశాము? మొత్తం హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే 2000 MLDల మురికి నీటిని శుద్ధి చేయడానికి 3866 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసింది మేము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి రిబ్బన్లు కట్ చేస్తున్నారు. ఉప్పల్లో ఒకటి, నాచారంలో ఒకటి, మొన్న STPలు ఓపెన్ చేశారు. 100% సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయింది అజిత గారు. ఇప్పుడు కొత్తగా ఆయన చేసేదేమీ లేదు. సివరేజ్ ట్రీట్మెంట్ ఆల్రెడీ డన్, అది చేశాం. రెండవది కాళేశ్వరం పోయింది, కొట్టుకొని పోయింది, కుంగిపోయింది, చచ్చిపోయింది, 1,00,000 కోట్లు బుగ్గిపాలైంది. ఈ బోగస్ మాటలంతా మాట్లాడింది కాంగ్రెస్ వాళ్ళు. అదే కాళేశ్వరం నుంచి ఇవాళ గోదావరి నీళ్లు మేము 18 మే 2023 నాడు క్యాబినెట్లో తీర్మానం చేశాం. 1100 కోట్ల రూపాయలతో కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా, ఎందుకంటే కొండపోచమ్మ 618 మీటర్ల మీద ఉంటుంది, గండిపేట 535 మీటర్ల మీద ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి గ్రావిటీ ద్వారా నీళ్లు సులువుగా 1100 కోట్లలో తేవచ్చు. ఒకసారి గోదావరి నీళ్ళు వచ్చి గండిపేటలో పడ్డ తర్వాత ఎప్పుడు గేట్లు ఎత్తితే అప్పుడు స్వచ్ఛమైన నీళ్ళు వస్తాయి. అటు సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయింది, ఇటు 1100 కోట్లతో నీళ్లు, స్వచ్ఛమైన నీళ్ళు వస్తాయి. మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా, పునరుజ్జీవం అంటే మురికి నీటిని మంచినీటిగా మార్చడమే కదా. మంచినీళ్ళు కేవలం 1100 కోట్లు ఖర్చు పెడితే మంచినీళ్ళు అందులో వచ్చే పరిస్థితి ఉంటే, దానికి ముఖ్యమంత్రి గారు 1,50,000 కోట్లు ఖర్చు పెడతానని చెప్తుంటే మేము దాన్ని చూస్తూ వింటూ చప్పట్లు కొట్టమంటారా? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. అంటే ఇంత పెద్ద లూటీకి ముఖ్యమంత్రి గారు లేపుతుంటే, ఇవన్నీ కూడా ఢిల్లీకి మూటలు మోయడానికి అని చెప్పి మాకు అర్థమవుతుంటే, ఆయన పదవిని కాపాడుకోవడానికి ప్రయాసలు పడుతున్నాడు. ఢిల్లీకి మూటల సంచులు మోయాలి, ఎందుకంటే ఆయనకు అలవాటు, సంచులు మోసిన అలవాటు ఉంది. ఇదివరకు చంద్రబాబుకు మోసాడు, ఇప్పుడు రాహుల్ గాంధీకి మోస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలా అని చెప్పేసి ఆయన ఆ ప్రయత్నంలో ఉంటే, మరి మేము ప్రజాధనం లూటీ అవుతుంటే ప్రధాన ప్రతిపక్షంగా ప్రేక్షక పాత్ర వహించాలా? అడగడం తప్ప. మేము చెప్పలేదా రేట్, అది మేము చెప్పలేదా నెంబరు?
ఒకరోజు ముఖ్యమంత్రి ప్రకటిస్తాడు 50,000 కోట్లు మూసి ప్రక్షాళన అని. రెండో రోజు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తాడు 70,000 కోట్లు. మూడో రోజు ముఖ్యమంత్రి గారికి ఇంకా పెరిగి 150,000 కోట్లు. వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే ఒక నివేదిక విడుదల చేశారు తెలంగాణ గ్రోత్ స్టోరీ. అందులో 150,000 కోట్లు మూసికని పెట్టారు. ఇవాళ మళ్ళీ వాళ్ళే విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ మేము చెప్పాము? మరి ఇంత గజనీలు అయిపోతే ఎట్లా? నేననేది డిపిఆర్ లేదు కదా, అప్పుడే రేట్ ఎట్లా? మరి నేను అడుగుతున్నాను, నిన్నదే అడుగుతున్నాను నేను. డిపిఆర్ లేకుండా 150,000 కోట్లు అన్న వెధవేవాడు ఇదే ముఖ్యమంత్రి కదా. డిపిఆర్ లేకుండా ఇల్లు కొలగొడుతున్న వెధవేవాడు ఇదే రేవంత్ రెడ్డి కదా. అందుకే మేము అడుగుతున్నాం, ఈ వెధవ పనులు బంద్ చేయి, మూసీలో లూటీ బంద్ చేయి, లేకపోతే వదిలిపెట్టం ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తూనే ఉంటాం. అంటే మూసి అలాంటి లూటీ లేకుండా మళ్ళీ పునర్జీవనం అయ్యి మంచి ఒక జీవనదిగా ఫస్ట్ మూసి ఎలా ఉండిందో అంటే ఒక మంచి 1,100 కోట్లు ఖర్చు పెడితే అయిపోద్ది. దానికి 150,000 కోట్లు ఎవడబ్బ సొత్తు ఖర్చు పెడతానికి? అది మేము అడుగుతున్న ప్రశ్న. అదర్ దాన్ మూసి పట్ల మీకు అభ్యంతరం లేదు? అక్కడ 16,000 మంది ఇండ్లు కొలగొడతాను, వాళ్ళని వెలగొడతాను. బఫర్ జోన్లో ఉండే మల్లయ్య గారి ఇంట్లోంచేమో మురికి నీరు వస్తుంది, ఆయన పంపించేస్తాను. కానీ అదే బఫర్ జోన్లో రేపు మెగా ఇంజనీరింగ్కో అదానికో మాల్ ఇస్తాను, మాల్ కడతారు. ఆ మాల్లోంచి మాత్రం సుగంధం వస్తుందంటే మేము పిచ్చోళ్ళం నమ్మడానికి? ఇవన్నీ నువ్వు బఫర్ జోన్లో పేదవాళ్ళు ఉండకూడదంట, కానీ బఫర్ జోన్లో బడాబాబులు రావచ్చంట, బడా బిల్డింగ్లు కట్టొచ్చంట. ఇదేం నీతి? ఇదేం ప్రభుత్వం? ప్రజాస్వామ్య దేశంలో బఫర్ అంటే ఎవడైనా కట్టకూడదు కదా. మరి అసలు ప్లాన్ ఏంటో తెలియదు ఆయనకు. 150,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది ఎవడికి తెలియదు. నోటికొచ్చినట్టు నంబర్లు పెంచేయడం, మళ్ళీ తర్వాత దానికి మేము తానా అంటే తందానంటూ మేము తలుపుకుంటూ రావాలంట. అందుకే మేము వ్యతిరేకించేది పేదవాళ్ళు ఇల్లు కొడుతుంటే వ్యతిరేకించాం. పేదవాళ్ళు వాళ్ళు అక్కడ ఆక్రందనలు చేస్తున్నారండి. హైడ్రా పేరిట, ఈ మూసీ పేరిట ఈయన చేస్తున్న దుర్మార్గానికి అరాచకానికి అడ్డుకట్ట వేయండి అని బతిలాడుతున్నారు. మా ఆఫీస్కి వస్తున్నారు వాళ్ళు. మేము పోలేదు అక్కడికి, వాళ్ళు వచ్చారు మా ఆఫీస్కి. వచ్చి రండి సార్ అన్యాయం జరుగుతుంది అంటే మేము అప్పుడు బయలుదేరాం. ముఖ్యమంత్రి గారిని అంటే మీరు వాడే లాంగ్వేజ్, అక్కడ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని వాడే లాంగ్వేజ్, మీరు వాళ్ళని వాడే లాంగ్వేజ్, ఇదంతా తెలంగాణ సంస్కృతి కాదు కదా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కదా. రేవంత్ రెడ్డికి మర్యాదగా చెప్తే ఇది అర్థం కాదు. అందుకే వెధవ, సన్నాసి, ఇడియట్ అంటేనే అర్థం అవుతుంది. అందుకే అట్లా మాట్లాడాల్సి వస్తుంది. మాకేమి ఇప్పుడు ఆయన కేసీఆర్ గారి వయసు ఎంత, ఈయన వయసు ఎంత? కేసీఆర్ గారు 70 ఏళ్ళు పెద్ద ఆయన, తెలంగాణ సాధించిన పెద్ద ఆయన. ఈయన తెలంగాణ ద్రోహి, తెలంగాణ ప్రజల మీద తుపాకీ తీసుకొని పోయిన దగులుబాజీ. ఈయన వచ్చి వాళ్ళ అదృష్టవశాత్తు జాక్పాట్ ముఖ్యమంత్రి అయితే అది చూసుకొని కేసీఆర్ని ఫినిష్ చేస్తా, కేసీఆర్ని ఇదే చేస్తా, అది చేస్తా అంటే నేను అడిగేది ఒకటే, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాను కేసీఆర్ని అంటే బ్యాగులు మోస్తూ దొరికిపోయిన దగులుబాజీకే అంతుంటే మాకెంత ఉండాలి? తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చిన వాళ్ళు మాకెంత పౌరుషం ఉండాలి? చివరిగా కేసీఆర్ గారిని అంటే పార్టీకి సంబంధించి కేసీఆర్ గారిని కేటీఆర్ గారు ఫినిష్ చేశారు, కేటీఆర్ గారిని హరీష్ రావు గారు ఫినిష్ చేస్తారు, ఆయన మేము డీల్ చేస్తామని చెప్పారు. ఏంటి అసలు ఆ ఫినిష్ చేయడం ఏంటి? ఎందుకు ఒకళ్ళకొకళ్ళు ఫినిష్ చేసుకునే పరిస్థితి వచ్చింది పార్టీలో? మాట్లాడిన సన్నాసులు చాలా మంది మాయమయ్యారు. మీరు 24 ఏళ్ల నుంచి మా టీఆర్ఎస్ పార్టీని చూస్తున్నారు, మా బీట్ చూస్తున్నారు. 24 ఏళ్లలో చాలా మంది ప్రగల్భాలు పలికి పిచ్చి పేలాపలు చేసే సన్నాసులు అందరూ మాయమయ్యారు. వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు. కేసీఆర్ నిక్షేపంగానే ఉన్నారు, నిక్షేపంగానే ఉంటారు. రేపటి రోజున కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ దివ్యంగా ఉంటుంది. మధ్యలో ప్రగల్భాలు పలికిన పిచ్చి మనుషులు మధ్యలోనే మాయమవుతారు. తప్పకుండా రేపటి రోజున కూడా మీరు చూస్తారు. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఉజ్వల ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. చివరిగా తెలంగాణ ప్రజలకి మా మహాన్ న్యూస్ ద్వారా మీరు ఇచ్చే పిలుపేంటి? మేము చెప్పేదల్లా ఒక్కటే, పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ ఇవాళ దురదృష్టవశాత్తు పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది ఇక్కడ పాలన. ఈ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా రైతు వ్యతిరేక విధానాలు, పేదల వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో వీటి విషయంలో మేము ఖచ్చితంగా ప్రజల గొంతుకై మాట్లాడుతూనే ఉంటాం. తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఎప్పటికప్పుడు ఆశీర్వదించాలని, ఎప్పటికప్పుడు మాకు ఉత్సాహం ఇవ్వాలని, ఎప్పటికప్పుడు ప్రోత్సాహం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతాం.